చెప్పిన మాట వింటే అమ్మకి ఎంత నచ్చుతుంది కొడుకంటే, అంతే కదా. మా బుడ్డోడు చూడండి రాగానే ఆకలి ఆకలి అంటున్నాడు, పైగా ఎగ్ దోశ వేయాలంట. ఇదంతా అయిద్దా చెప్పండి? ఎందుకు అవ్వదు? అయిద్ది. కానీ మనం పూజ పెట్టుకున్నాం కదా. నేను ఈ మధ్య తులసి మొక్క పెట్టుకున్నాను, ఉదయము సాయంత్రం 2 పూట్ల నేనే పూజ చేయాలంటే అవుతుందా చెప్పండి? కాస్త పిల్లలు హెల్ప్ చేస్తేనే కదా నాకు కూడా కొంచెం తేలిగ్గా ఉంటుంది. మా బుడ్డోడికి చెప్పాను, సాయంత్రం పూట నువ్వు స్నానం చేసి వచ్చి కాస్త తులసమ్మ దగ్గర కడ్డీలు వెలిగించినానంటే కాదు కూడదు, ముందు ఎగ్ దోశ తినాలంటున్నాడు. నేను గట్టిగా చెప్పేశానులేండి, కొంచెం ఆగరా, మామూలు దోశ తిను, ఎగ్ దోశ వద్దని చెప్పి రేపొద్దున వేస్తానని చెప్పాను. మా బుడ్డోడైతే సరే అని ఒప్పుకున్నాడు. ఇప్పుడు చూడండి, నేను ఉదయం చేసిన పూజ అయితే ఇలా ఉంది. ఇప్పుడు మళ్ళీ చేయాలి. మా బుడ్డోడి చేత కడ్డీలు వెలిగిస్తాను. పక్కనే ఉన్న మందారపు చెట్టు తులసమ్మకి మరింత అందాన్ని ఇచ్చింది కదా. మరి మీ ఇంట్లో ఎలాంటి తులసి మొక్క పెట్టుకున్నారో కామెంట్ చేయండి. ఇంకేదైనా మార్పులు చెరుపులు చేయాలంటే చెప్పేసేయండి, నేను కూడా వింటాను, పాటిస్తాను. మా పూల మొక్కలు అయితే ఇలా ఉన్నాయి. అన్నట్టు తులసమ్మకు పెడతానికి మా కాగడం మళ్ళీ రోజు పూస్తుంది. ఈ విచిత్రం చూసారా? మరి సబ్స్క్రైబ్